తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, అమ్మవారి అష్టోత్తర శతనామావళిలో 4 నామాలు వివరించుకున్నాము. ఈరోజు 5వ నామం వివరిస్తారా? తప్పకుండానండి. 4వ నామంలో మరకత విగ్రహంలో ఎలా ప్రకాశిస్తున్నారు, మరకత విగ్రహాన్ని అంటే సువర్ణ విగ్రహం ఉంటుంది అమ్మవారిది, ఇక్కడ మరకత విగ్రహం చెప్పుకుంటున్నాం మనం. అంటే అమ్మవారి నామంలో మరకత అనే వచ్చింది కదా, మరకత అని వచ్చింది కదా. మరకత అమ్మవారి అంటే మరకత రూపం, మరకత మణిలో చెక్కినటువంటి స్వచ్ఛ విగ్రహంలో అమ్మవారిని పూజిస్తే ఎటువంటి భక్తులకి ఎటువంటి శుభాలు కలుగుతాయి అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయే నమో నమః తర్వాత మహాతిశయ సౌందర్య లావణ్యాయే నమో నమః. మహాతిశయ సౌందర్య లావణ్యాయే నమో నమః. చూడండి, లావణ్యం వేరు, సౌందర్యం వేరు, మహా అతిశయం వేరు. 3 నామాలు దీంట్లో విశేషాలు. అతిశయం, అతిశయమే పెద్ద పదం. ఇంకా మహాతిశయం, మహాతిశయ సౌందర్య లావణ్యాయే నమో నమః. అంటే ఆమె సుందర రూపం ఎంత అందమైంది. ఆవిడకి సౌందర్యం, లావణ్యం, అతిశయం. మహా అంటే ఏ పదానికైనా 4 ఇంతలు ఎక్కువ వేసుకోవాలండి. మహాయుగం అనేది అందుకే 4 యుగాలు కలిగితే ఒక మహాయుగం అని ఎందుకు చెప్తారంటే ఈ 4 యుగాల కలయికే మహాయుగం గనక 4 యుగాలు ఎలా మహాయుగం అని చెప్పుకుంటాము. ఇక్కడ మహా శబ్దం వచ్చినప్పుడు అతిశయం 4 రెట్లు ఎక్కువ వేసుకోవాలి మనం. అతిశయం 4 రెట్లు అంటే సౌందర్యం విషయంలో అతిశయించిందంటే ఇక్కడ మనస్తత్వానికి కాదు అతిశయం చెప్పింది, సౌందర్యం విషయంలో. ఇక్కడ ఆవిడకున్నటువంటి విశేషణం ఏంటి? ఆవిడ సౌందర్యవతి. ఆ సౌందర్యం ఎలా ఉంది? అతిశయించినటువంటి సౌందర్యం, మహా అతిశయం. ఇది కాక దాంట్లో లావణ్యం కూడా ఉంది. అసలు లావణ్య పదార్థాన్నండి మహాకవులు ఎలా వర్ణించారంటే సౌందర్యం వేరు, లావణ్యం వేరు. లావణ్యం అంటే ఒక తాజాతనం, ఒక మెరుపు, ఒక అద్భుతమైనటువంటి దర్శనం ఉంటుంది వాళ్ళ దగ్గర. మామూలుగా సౌందర్యవతులు చాలామందే ఉంటారు. అప్సరసలందరూ సౌందర్యవతులేనండి. కానీ మనకు ఒక నామం వస్తుంది, అనాకలిత సాదృశ్య చుబుకాయే నమో నమః. సహస్రంలో నామం ఇది. అంటే ఆవిడ చుముక గడ్డం ఎంత అందంగా ఉందంటే ఏదో అనాకలితం, దానికి ఎక్కడా కూడా ఒక ఉపమానం లేదుట. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయనమ. ఆవిడ యొక్క గడ్డానికి ఉపమానమే లేదు, సాటే లేదు. అంత సౌందర్యవంతుడి గడ్డంలో కూడా అంత అందం. దానికి శంకరాచార్య వాళ్ళు బోల్డ్ చెప్తారు. శివుడు ఆవిడ యొక్క బుగ్గల్ని పుణికేటప్పుడు ఆవిడ గడ్డం పట్టుకున్నట్ట, అందుకే అంత అందంగా ఉందా? లేకపోతే అద్దానికి ఒక పిడిలాగా ఉంది. ఆవిడ ముఖం అద్దం అయితే ఈ గడ్డం ఒక పిడిలాగా ఉందట. ఎంత అద్భుతమైన వర్ణనలండి. ఇవన్నీ కూడా ఆవిడ యొక్క సౌందర్యానికి చెప్పే విశేషాలే. ఆవిడ యొక్క సౌందర్యాన్ని, ఆవిడ యొక్క గడ్డం అంత అందంగా ఉండి చూడటానికి వచ్చేటువంటి అప్సరసలందరూ కూడా ఆ శివుడు ఉన్నప్పుడు ఏకాంతం ఉంటుంది కదా వాళ్ళకి. ఆ శివుడు లేని రహస్య ప్రదేశాల్లో అమ్మవారు ఎప్పుడైనా సంచరిస్తూ ఉంటే, అంటే ఆవిడ కదంబవన వాసిని, సుధాసాగర మధ్యస్థ, ఆవిడ ఎక్కడో ఒకటి సంచరిస్తూనే ఉంటుంది. ఆవిడ సంచార ప్రదేశాలప్పుడు వీళ్ళందరూ రహస్యంగా వీళ్ళు అమ్మవారిని చూస్తూ ఉంటారట. ఎంత సౌందర్యవతి, ఎంత రంభాఊర్వశులు కూడా చూశారంటే ఆవిడ మహాతిశయ సౌందర్య లావణ్యాయే నమో నమః అంటే అది మనకు అర్థం అవుతుంది. వాళ్ళే అతి సౌందర్యవంతులు. ఆ సౌందర్యవంతులకి అసూయ కలిగించి ఆశ్చర్యము, విభ్రమము, మోహము కలిగించేటువంటి సౌందర్యం అమ్మవారిది. ఎందుకండి సహస్రనామాల్లో కొన్ని నామాలు కదా అష్టోత్తరంలోవి. సహస్రరతి సౌందర్యాయే నమో నమః. రతీదేవి చాలా అందమైంది. అవును, రతీదేవులు అంటే వాళ్ళిద్దరూ రతీదేవిలా ఉంటుంది ఆవిడ అంటారు, అంత అందగత్తెని పట్టుకొని. అలా రతీదేవిలాగా ఉన్న ఒక రతీదేవి చాలా అందం అని చెప్పుకుంటే సహస్రరతి సౌందర్య శరీరాయ నమో. సహస్రం అనేకమైన రతులు, అనేకమైనటువంటి అంటే ఆ రతీదేవి సౌందర్యం ఒకటే అయితే మన్మధుడికి అటువంటి రతీదేవి సౌందర్యాలు అనంతంగా ఉన్నటువంటి స్త్రీ మన శ్రీమాత.
అటువంటి స్త్రీని భార్యగా పొందినటువంటి వాడు మన పరమశివుడు. సో అంత మహాతిశయ సౌందర్య లావణ్యాయే నమో నమః. అసలు సౌందర్యం అంటే కవులు ఇంకో రకంగా వర్ణిస్తారండి. అంగాంగ సౌందర్యం చెప్తారు వాళ్ళు. అంటే నఖశిఖ పర్యంతం వాళ్ళకి ఏ విషయానికి వస్తే అదే అందంగా కనిపించాలి. ఇప్పుడు ఆవిడ యొక్క కపోలాలు ఉన్నాయి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. చక్కటి పద్మరాగ శిలలాగా నున్నహ తెల్లగా అందంగా మెరుస్తూ ఉన్నటువంటి చెక్కిళ్ళు కలది. శుభ్రు శోభన సునాయక, చక్కటి కనుబొమ్మలు ఉన్నాయి ఆవిడికి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక, చక్కటి అంటే మన్మధుడి యొక్క ఇంటికి తోరణాల అన్నట్టుగా ఆవిడ కనుబొమ్మలు ఉన్నాయి. ఇలా ఆవిడ అంగాంగ వర్ణన ప్రతి చోట చేశారు. చేసిన అంటే ఎవరైనా అందమైన స్త్రీ ఉందంటే ఆవిడ శ్రీమాత లాగానే ఉండాలి. శ్రీమాతకు ఉపమానం లేదు. అమ్మవారిని మించిన సౌందర్యవతి భువనంలో లేదు అసలుకి. ఎక్కడా కూడా 14 లోకాల్లోనూ ఉండదు. ఎవరైనా స్త్రీలు అందంగా ఉంటే ఆవిడ అమ్మవారితో చెప్పవలసిందే. అమ్మవారికి మాత్రం ఉపమానం లేదు. ఉపమానం లేదు. అమ్మవారు ఎవరైనా చూస్తే చూడండి, బా లక్ష్మీదేవిలా ఉంది, అమ్మవారిలాగా ఉంది అని మనం 2 చేతులు ఎత్తి మొక్కుతా ఉంటాం కదా. ఎవరైనా అందమైన స్త్రీ ఉంటే అమ్మవారితో పోలి, కానీ అమ్మవారిని ఎవరితోనూ పోల్చను. అవును, సామాన్యులకి ఇటువంటి అంటే మొత్తము ఆవిడ యొక్క అంగాంగ వర్ణన చేసినప్పుడు రకరకాలైనటువంటి వర్ణనలు ఉన్నాయి మనకి. ఆవిడ యొక్క చంపకాశోక పున్నాగ సౌగంధికల, ఆవిడ నల్లని కురులకి ఉన్నటువంటి ఆ సువాసన ఆ పువ్వులకి ఇచ్చింది. ఆవిడ పువ్వుల నుంచి మనం పూలు పెట్టుకుంటే మన తలకు వాసన వస్తుంది. అవునవును. కానీ అమ్మవారి కురులకి ఉన్నటువంటి సువాసన పూలకి వెళ్ళింది. ఇక్కడ చంపకానికి, అశోకానికి, పున్నాగానికి 3 ప్రత్యేకమైనటువంటి వృక్షాలు. చంపక వృక్షము, అశోక వృక్షము, పున్నాగ వృక్షానికి ఈవిడ కురుల నుంచి సువాసన వెళ్ళింది. ఆవిడ కురులు ఎంత అద్భుతమైనవో. పద్మపత్ర విశాలాక్షి, చక్కటి పద్మాలు లాంటి నేత్రాలు. ఇలా అనాకలిత సదృశ్య చుబుక శ్రీ విరాజిత, అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థలి శోభిత, అన్ని సౌందర్య నామాలే. ఆవిడ స్థూల రూప వర్ణన మొదటి నామాలు ఒక 50-60 వరకు వస్తాయి మనకి. అంతా సౌందర్య వర్ణనే అమ్మవారిది. అటువంటి అత్యద్భుతమైనట్టు మహా అతిశయించినటువంటి సౌందర్యం అంటే ఆ సౌందర్యం పతాక స్థాయికి వెళ్ళింది. పతాక స్థాయికి స్త్రీల కళ్ళు అందంగా ఉండటం వేరు, కొంచెం తామర రేకులుగా ఉండటం వేరు. ఆ తామర రేకులో విశేషమైనటువంటి తామర జాతికి చెందినటువంటి ఒక పుష్పానికి ఉన్నటువంటి రేకులు వేరు. దానికి మెరుపు, తెలుపు, లావణ్యం, కాంతి, చక్కటి శక్తి. సౌందర్యానికి శక్తి ఉండాలండి. అప్పుడు శక్తి ఉండాలి. అప్పుడు ఒక సీతాదేవి జోలికి ఒక రావణాసుడు అందుకే రాలేకపోయాడు. ఒక ద్రౌపదిని వస్త్రాపహరణం చేస్తే చివరికి వాళ్ళు మరణించక తప్పలా. శక్తివంతులు వాళ్ళు, అంటే అగ్నిగర్భలు కదా వాళ్ళ. ఎంత సౌందర్యవతులు వాళ్ళు. అగ్నిగర్భలు కనుక ముట్టుకుంటే కాలిపోతారు వాళ్ళు. ఆ శక్తి అమ్మవారికి ఉంది. అందుకనే రక్తబీజుడు రానివ్వండి, బండాసురుడు రానివ్వండి, వాళ్ళంతా నాశనం అయిపోయిన వారు. అందుకనే చూడండి, కొందరు స్త్రీలను చూస్తే గౌరవంగా 2 చేతులు ఎత్తి నమస్కరించాలి. కొందరు స్త్రీలను చూస్తే అనిపించదు. అంటే సౌందర్యం అనేది ఒక భ్రాంతి రూపకంగా ఉండకూడదు. ఒక గౌరవప్రదంగా, ఒక మీరన్నట్టు చేతులు ఇచ్చి నమస్కరించేలాగా ఉండాలి. సౌందర్యం అనేది ఆ స్థాయిలో ఉన్నప్పుడు స్త్రీల యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. సౌందర్యాన్ని ఎప్పుడూ కూడా ఒక శక్తివంతమైనటువంటి ఆయుధంగా స్త్రీలు ప్రయోగించగలగాలి. ఎందుకంటే మనకి పురాణాలన్నీ చెప్పేవి ఇవే కదా. ఇప్పుడు శ్రీమాత అంటే సీతాదేవికి ముందు కాలంలో ఉన్న మనిషి ఆవిడ. అట్లా సృష్టి నుంచి ఆవిడ ఆది అంతాలు లేనటువంటి మనిషి. తర్వాత త్రేతాయుగంలో సీతాదేవికి ఆవిడ కొంత సౌందర్యాన్ని ఇచ్చి సృష్టించింది. ఆ సీతాదేవి సౌందర్యం చూసి ఎంతమంది మోహం పొందారు. కానీ ఆవిడని ఏమి ఎందుకు చేయలేకపోయారంటే శక్తివంతమైన సౌందర్యం అది. దాంట్లో ఒక అగ్నిగుణం ఉంటుంది. ద్రౌపది సౌందర్యంలో కూడా అంతే. వీళ్ళంతా అతిలోక సుందరిమణులే, కానీ వీళ్ళ సౌందర్యంలో ఒక శక్తి ఉంటుంది. ఈ శక్తి కారణంగా వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళలేరు. అటువంటి శక్తి గల సౌందర్యం అమ్మవారిది. అంటే మహా అతిశయం అంటే ఒకటండి, అందానికి ఎక్స్ట్రీమిటీ. ఈ ఇంతకన్నా అందమైంది మనం ఎక్కడా చూడలేము అనుకోవాలి మనం. అందమైన కళ్ళు అంటే చాలా మందికి ఉంటాయి. దేవతలకు ఉంటాయి, గంధర్వ స్త్రీలకు ఉంటాయి, యక్షిణీ స్త్రీలకు ఉంటాయి. ఈ కాలంలో కూడా కొంతమందిని మనం చూస్తాం సౌందర్యవతులు ఉంటాయి. కానీ ఇంతకన్నా అందమైన నేత్రాలను నేను ఎక్కడా చూడలేదు అనిపించినప్పుడు అది మహా అతిశయం కిందకు వస్తుంది. దాన్ని మించిన దేవతలు, ఎందుకంటే ఈవిడ నిరుపమాన కదా, ఈవిడికి ఉపమానమే లేదు కదా. ఇంతకన్నా అందమైన స్త్రీని నేను ఎక్కడా చూడలేదు అని 3,000,000 దేవతలు ఆవిడకి నమస్కరించేటువంటి మహా అతిశయమైనటువంటి సౌందర్యం. దీంట్లో మళ్ళీ లావణ్యం.
లావణ్యం అంటే ఏంటి? అడుగడుగున ఉన్నటువంటి ఆ అద్భుతమైన సౌందర్యానికి అసలుకి స్త్రీలందరూ కూడా ఆవిడకి సాష్టాంగపడేది. ఎందుకంటే 2 కళ్ళు తెరిచి ఆవిడ సౌందర్యాన్ని తట్టుకోలేరు, వాళ్ళు చూడలేరు. అంతటి ప్రకాశవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి సౌందర్యం. అది అతిశయించినటువంటిది. అంటే దానికి అంటే ఎల్లలు ఉండవు, ఇంతకన్నా ఇంకేమీ లేదు సౌందర్యం అంటే అని అనిపించేటువంటి సౌందర్య రాశి ఆవిడ. దీనికి లావణ్యం అంటే లవణ పదార్థం ఉంది చూడండి, దాని లావణ్యం అనేవారు. కొంచెం లావణ్యం వడ్డించమ్మా అంటే ఈ రోజుల్లో ఎవరికి అర్థం కాదు, కానీ పూర్వకాలం విస్తట్లో ఎవరు ఉప్పు అనే మాట అనేవారు కాదు. అందుకని కొంచెం లావణ్యం వడ్డించమ్మా అనేవారు. ఈ లవణ పదార్థం లవణం అంటారు. అదే అటు ఉప్పు అని, లవణం అనేది ఉప్పే కదా. ఈ లవణము లావణ్యము ఎలా వచ్చినాయంటే వంటకి లావణ్యం మరి ఉప్పేగా. అవును, ఉప్పు లేకపోతే ఏ పదార్థానికైనా ఒక లవణం చేరిస్తేనే లావణ్యం వస్తుంది. అవునండి. అంటే ఆ ఉప్పు వంటలో ఎంత ప్రధానమైందో ఈ సృష్టికి అమ్మవారు అటువంటి లావణ్యాన్ని చేకూర్చి పెట్టింది. అంటే మనకి ఒక ఇది ఈవిడ శృంగార రస సంపూర్ణ కదండి. శృంగార రస సంపూర్ణ, శృంగార రసానికి సంపూర్ణ అధిదేవత ఈవిడ. అంటే ఇప్పుడు మన శాస్త్రాల్లో నవరసాల్లో శృంగారం గురించి చెప్పేటప్పుడు అటువంటి సౌందర్య రాసులను అసలు ఎవరు వర్ణించలేరండి. మన కాళిదాసు దగ్గర నుంచి తెలుగు కవుల్లో అల్లసాని పెద్దన వరకు, కాళిదాసు శకుంతల కానీ అల్లసాని పెద్దన రచించినటువంటి మనుచరిత్రలో వరూధిని కానీ ఆ సౌందర్యాన్ని వాళ్ళు వర్ణిస్తున్నప్పుడు చదివితే ఇటువంటి సౌందర్యం అసలు ఎక్కడా ఉంటుందా అని మనకి సందేహం వస్తుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా ఏంటంటే అప్సరసలే వాళ్ళందరూ కూడా. ఈ శకుంతల అప్సరస పుత్రికే కదా. అవును కదా. వరూధిని కూడా అంతే. ఆవిడ అంటే కొంచెం గంధర్వకాంత, ఆవిడకి అందం. కానీ కవులని మేఘ సందేశంలో ఒక స్త్రీని వర్ణిస్తాడు కాళిదాసు. అంటే ఉపమానం ఎక్కడెక్కడుందో అందానికి అవన్నీ ఉపమానాలతో ఆయన వర్ణించి చెప్తాడు. ఇంతటి సౌందర్యాన్ని ఈ మధ్య కాలంలో కాళిదాసు ఈ అలసాని పెద్దలకి ఇచ్చింది ఎవరు? ఇంత శక్తిని ఎవరు ఇచ్చింది ఎవరు అంటే ఆవిడ యొక్క మహా అతిశయ సౌందర్య రాశిలో ఒక లక్షాంశం వస్తే వీళ్ళు ఇలా రాయగలుగుతారట. లక్షాంశం వస్తే వీళ్ళు ఇలా రాయగలుగుతారట. అందుకని మొత్తం సృష్టిలో అతిశయించినటువంటి, ఇప్పుడు చూడండి కొంతమంది స్త్రీలు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము, మీరన్నట్టు చాలా విపరీతమైన అందంగా ఉన్నవాళ్ళు చాలా సింపుల్గా ఉండి మామూలుగా కనిపిస్తారు. కానీ వాళ్ళు నడుస్తున్నా, నుంచున్నా, మాట్లాడుతున్నా, చూస్తున్నా ఆ అతిశయం వాళ్ళ యొక్క సుందర భంగిమల్లో కనిపించేస్తూనే ఉంటుంది. ఇంత సౌందర్యవతులు ఉన్నారా అనిపిస్తుంది. ఈ కాలంలో కూడా మనం కొంతమందిని చూడగలుగుతాం. అంటే అందం వేరు, అతిశయించినటువంటి అందం వేరు. అటువంటి మహాతిశయంతో ఉన్నటువంటి సౌందర్య రాశి అమ్మవారు. ఇది సింహరాశి అండి. సింహరాశి మహారాజ్ఞి అమ్మవారు. అవును, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. మహారాజ్ఞి మరి ఎలా ఉంటుంది? ఆ దర్పము, ఆ సౌందర్యము, ఆ టీవీ, ఆ అతిశయించాలిగా. మరి మహారాణి అంటే మామూలుగా కూర్చుంటే ఎలా సరిపోతుంది? అతిశయించినటువంటి దర్పము, సింహరాశి. సింహానికి ఎంత, అందుకని ఇది సింహరాశిలోకి వస్తుంది ఈ నామం. ఇట్లా ఆ నామం రాసినప్పుడు ఆ నామార్థంలో ఒక రాశిని నిగూఢంగా పెట్టి జ్యోతిష పండితులు ఎంత చక్కగా, అంటే సింహరాశి లక్షణాలు ఏవేవైతే తెలుస్తాయో మనకి అవన్నీ కూడా ఈ నామంలో దాగి ఉన్నాయి. వాటిని వెతికి పట్టుకోవాలి. ఎందుకంటే అతిశయించినటువంటి విషయాలు ఎంత అతిశయమో అని మనం మామూలుగా మాట్లాడుకుంటే గర్వం కింద చెప్పుకుంటాం, కానీ ఇక్కడ సౌందర్యం అతిశయించింది. అంటే ఆ మదోద్ధత ఎట్లా ఉంటుందంటే అతిశయించినటువంటి యవ్వనము, మదోద్ధత, ఆ నేత్రాల్లో జీర కూడా ఉంటుంది. అటువంటి యవ్వనం సౌందర్యం అన్నమాట. ఉన్న వాళ్ళకి ఈ అతిశయం అనే పదం వర్తిస్తుంది. కావ్యాల్లో ఎక్కువ చెప్తూ ఉంటారు ఇవి. సో ఈ రకంగా ఆవిడ సహస్రరతి సౌందర్య శరీరాయ నమః అని వర్ణించినట్టుగానే సహస్రం అంటే మీరన్నట్టుగా 1000 కాదు, అనంతం. గనక రతీదేవులని అనంతంగా చూసినప్పుడు వాళ్ళ సౌందర్యం అంతా ఆవిడ శరీరంలోనే ఉందట. ఇంకా ఆవిడ యొక్క శక్తిని దర్శించాలంటే ఆ సౌందర్య శక్తికి మనం నమో నమః అని నమస్కరించుకోవడం తప్ప ఊహ కందనిది, రూపాతీతమైనది, గుణాతీతమైనది. అటువంటి సౌందర్యం అమ్మవారిదండి. శ్రీమాత్రే నమః. ఒక చిన్న విషయం అండి, చెప్పండి. చాగంటి గారు, నండూరి గారు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, లలిత అష్టోత్తర శతనామావళి నిత్యము చేసుకుంటే నక్షత్ర గ్రహశాంతి జరుగుద్ది, ఎంతో మంచిది అంటారు. అవును.
ఎందుకన్నారో నాకు అప్పుడైతే తెలియలేదు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే నక్షత్రాలు పట్టి మీరు చెప్తున్నారు ఒక నామము, అంటే ఈ నామాలన్నీ నక్షత్రాలు ఇందులో నిగూఢంగా ఉన్నాయి అని నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. చాలా చాలా సంతోషం అండి మీ వివరణకి.